రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎల్ఏ బిల్ నెంబర్ 3/2025, ఎల్ఏ బిల్ నెంబర్ 4/2025 బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వాళ్ళు వెనుకబడ్డట్టుగా భావించవద్దు, ఈ దేశానికి వెన్నుముక అనేది అది వాస్తవం అధ్యక్ష. అందులో ఎవరు కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర పోరాట సమయంలో కానీ స్వాతంత్ర అనంతరం కానీ ఆనాడున్నటువంటి కుల వృత్తులు చేతి వృత్తులే ఈ దేశ సంపద సృష్టించిన విషయం వాస్తవం. దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నది ఎవరయ్యా అని చెప్పంటే ఈ వర్గాలే. కానీ కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ కుల వృత్తులు చేతి వృత్తులు యంత్ర పరికరాలు రావడంతో చితికిపోయినటువంటి కూడా మనం చూసినాం అధ్యక్ష. అయితే రాజ్యాంగంలో ఎంతో మిత్రులు సభ్యులు చెప్పినట్టుగా రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఉండవలసింది అది రాష్ట్రాల ప్రభుత్వాల మీదనే ఆధారపడే విధంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాల దయాదక్షిణల మీదనే జీవించే పరిస్థితి పడదు అధ్యక్ష. అయితే నేడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే తెలంగాణ మనం సాధించుకోవడంలో 2004 ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే 2014 సాధించుకున్న అధ్యక్ష. అది మనందరికీ కూడా అనుభవంలో ఉన్నదే. అంటే తొలి ఉద్యమం కానీ మలి ఉద్యమం కానీ తుది ఉద్యమం కానీ 1200 మంది యువకులు ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలనే ఆకాంక్ష అందరిలో ఉన్న విషయం స్పష్టంగా మీకు మనవి చేస్తాం అధ్యక్ష. అయితే 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రధానమైన అంశం కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి ఏదైతే భారత్ జోడో యాత్రల లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వారు చెప్పినటువంటి మాటలలో జనాభాకు అనుగుణంగా అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలనేది. దానికి అనుగుణంగా కామారెడ్డి డిక్లరేషన్లో మేము దాన్ని పొందుపరిచినటువంటి దానికి అనుగుణంగా ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టడం అనేది. కానీ ఈ బిల్లులో ఉన్నటువంటిది కేవలం విద్య, ఉద్యోగ, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల అధ్యక్ష. కానీ కంప్లీట్ అయినాక చెప్తారు ప్లీజ్. డిస్కషన్ వేరే సైడ్ గౌరవ సభ్యుడికి తెలియజేసేది ఏంటంటే ఇది కేంద్రానికి సంబంధించినవి చేయాల్సినటువంటివి కాబట్టి కేంద్రానికి చట్టం రూపంలో తీసుకొచ్చి చర్చ చేస్తాను. గౌరవ సభ్యులు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, బీసీలకు సంబంధించిన అభ్యున్నతికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిన అంశాలు ఏవైనా కూడా వారు మాట్లాడేటువంటి హక్కు, స్వేచ్ఛ ఉంది. దానికి సంబంధించి ఒక ప్రత్యేక చర్చ తీసుకొని దాని మీద మాట్లాడాలి. ఇప్పుడు ఈ బిల్లుకు సంబంధించి మనం అందరం ముక్త కట్టతో ఢిల్లీకి పంపడానికి కొరకు ఈ యొక్క అంశం మీద మాట్లాడదు. ఎందుకంటే వేరే ఎజెండా లేవు, వేరే ఇష్యూలు లేవని నేను అనడం లేదు అధ్యక్ష. బీసీ నాయకుడిగా ఉండి వేరే ఇష్యూలు లేవని అనడం లేదు కాబట్టి ఆ ఇష్యూస్ అన్నీ కూడా కామారెడ్డి డిక్లేర్ ఇప్పుడు అట్లా ఎజెండాలన్నీ నేను అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన పొలిటికల్గా నేను చెప్పడానికి నేను అట్లా 50 చెప్పచ్చు. ఇప్పుడు 50 చెప్పడానికి కొరకు మనం దాని కొరకు సపరేట్ ఫోరం తీసుకుందాం, టైం తీసుకొని డిస్కస్ చేద్దాం రాజు గారు. నేను ఆ ఇష్యూకు ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ బరాబర్ చర్చ జరగాలి అధ్యక్ష. ఎల్ రమణ గారు గౌరవ సభ్యులు రేజ్ చేస్తున్నటువంటి అంశాలన్నీ డిబేట్ చేద్దాం. కానీ ఇది దిస్ జంక్షన్ ఫర్ ఓన్లీ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కేంద్రానికి మనం అందరం కూడా ఈ అంశంలో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్లో రాష్ట్రంలో ఇష్యూస్ను మాట్లాడుకుందాం, రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చ చేసుకుందాం. ఎందుకంటే ఒకసారి మళ్ళీ చెప్తే మిగతా సభ్యులందరూ కూడా దాన్ని కనీసం పాటించే విధంగా మీరు గౌరవ సభాధ్యక్షులు మీరు ఆ చర్య తీసుకుంటారని కోరుతాను. ఈ ఎజెండా చట్టము చేయడానికి సంబంధించిన అంశం, మిగతా అంశాలన్నీ ఎప్పుడన్నా ఎనీ ఫోరంలో ఈ చట్టంలో పెట్టేటి కాదు. లోకల్గా మిగతా కామారెడ్డి డిక్లరేషన్స్ అన్ని కేంద్రానికి పంపే చట్టం చేసే అవసరం లేదు అధ్యక్ష. ప్రభుత్వమే చేయొచ్చు. ప్రభుత్వం చేయడానికి మీరు ఒత్తిడి మీ ఎజెండా మీరు చేసుకోవచ్చు. తర్వాత రమణ గారు పిసిసి ప్రెసిడెంట్గా గౌరవ సభ్యులు ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారం ఉన్న 10 ఏళ్లలో ఎటువంటి నిధులు ఇవ్వాలనే మాట కూడా వారు చెప్పింది మరి ఈ బిల్లో ఉంది అధ్యక్ష. కనుక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా సోదరులు ప్రభాకర్ గారు బీసీ బిడ్డ, అయితే వారి మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత అధ్యక్ష. దాదాపు 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఇస్తున్నటువంటి విషయం మనం మరవరాదు అధ్యక్ష. 16 నెలల పరిపాలన సాగింది. 16 నెలల పరిపాలన దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అవసరం ఉండే. దీనికి
ఆడు చెప్పిన దానికి అనుగుణంగా అధ్యక్ష ఏదైతే బీసీ సప్లాన్ను మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద ఇస్తామని చెప్పని దాన్ని సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసిన బాధ్యత మా మీద సభ్యుని ఉంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బీసీ బిల్లు సంబంధించినటువంటి దానికి అనుగుణంగా కులగణనను ఏ విధంగా వేయాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతోని బీసీ మేధావులతోని వివిధ సంఘాలతోని మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా ఎప్పుడు అధ్యక్ష తమిళనాడు తరహాలో కులగణన జరగాల, తమిళనాడు ఏ విధంగా అయితే 69% ఈరోజు రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారో భారతదేశంలో కేవలం ఒక రాష్ట్రం కనుక దాన్ని మనం ఆసరా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కమిషన్ ద్వారానే కులగణన చేస్తానేటువంటి మాట మీరు స్పష్టంగా మీరు ఇచ్చిండ్రు కనుక బీసీ కమిషన్ ద్వారానే కులగణన చేయాలని చెప్పని సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా డెడికేట్ కమిషన్తో ఏదైతే లోకల్ బడి సంబంధించినటువంటి దానికి సేకరణ చేయాలని చెప్పని వీటన్నింటినీ కలిపి మీరు ప్రభుత్వ యంత్రాంగంతో ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకున్నట్టయితేనే ఇది ఒక శాశ్వత పద్ధతి వస్తుంది అని చెప్పనంటే ప్రభుత్వం మాత్రం 3 రకాలైనటువంటి జీవులు అధ్యక్ష 3 రకాల జీవోలు ఇచ్చేసి అందులో బీసీ కమిషన్ మొదటి జీవో నెంబర్ 26/15/24 రోజున మార్చినిచ్చినటువంటి దానికి అనుగుణంగా కులగణన జరిపిస్తూ ఉండే మాట ఇచ్చిన అధ్యక్ష. దాని తర్వాత జీవో నెంబర్ 18 దాని ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే తీసుకునేటువంటి కార్యక్రమం ఇస్తున్న అధ్యక్ష. అంటే వీటన్నిటి వల్ల కూడా ఏదైతే కులగణన శాస్త్రీయత ఉండదు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా మనం వెళ్ళినట్టయితే అశాస్త్రీయ పద్ధతిలో ఉన్నట్టుగా మనం గమనిస్తాం కనుక దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో షెడ్యూల్ 9లో వాళ్ళు పెట్టే ముందు న్యాయ కోవిధుల సలహా తీసుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ న్యాయ కోవిధులు ఇది శాస్త్రీయ పద్ధతులు లేదు అని చెప్పనేటువంటి మాట చెప్పినట్టయితే ఇది మనకు ఆచరణలోకి రాదు కనుక ఇది ఆచరణలోకి రావాలని చెప్పనంటే కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో చేర్చాలని చెప్పంటే సుప్రీంకోర్టు డైరెక్షన్కి అనుగుణంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పని ఈ కార్యక్రమాలు లేవని చెప్పని ఎవరైతే మీతోని సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారే ఆ మేధావులు ఒక సమావేశం పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ఇది అశాస్త్రీయంగా ఉన్నది సమగ్ర కులగణన జరగాలని చెప్పని వారు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏదో అంటున్నది బీఆర్ఎస్ పార్టీ ఇందులో చూస్తున్నారంటే మాట కాదు అధ్యక్ష. బయట జరుగుతున్న విషయాలు ఏవైతే ఈ బీసీ మేధావులు కానీ అదేవిధంగా బీసీ సంఘాలు కానీ వాళ్ళ ఆవేదన ఉందో వాళ్ళ బాధ ఉందో చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా సభ్యులుగా మా మీద ఉన్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. వీటన్నిటికీ అనుగుణంగా ఒకసారి మనం గమనించినట్టయితే కేంద్రంలో ఉన్న దాదాపు 77 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో వివిధ ప్రభుత్వాలు వస్తే కేవలం ఆనాడు ఉండేటువంటి జనతా పార్టీ మండల్ కమిషన్ ద్వారా జనతాదళ్ మాత్రమే ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశానికి సానుకూలంగా ఉండడం వల్ల నేటి వరకు కూడా వర్తిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో 2016లో బీసీ కమిషన్ ద్వారానే సర్వే జరిపించిన విషయం కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ విషయం తెలిసిండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తమిళనాడులో అధ్యక్ష 1982 అంబశంకర్ కమిషన్ ద్వారా ఆ సర్వే జరిపించిన విధానంతోనే సమగ్ర డోర్ టు డోర్ సర్వే జరిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వం 69 షెడ్యూల్లో పెట్టి 69% రిజర్వేషన్ ఇచ్చిన విషయం కూడా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. కనుక ఒకసారి మనం ఒకసారి గమనించినట్టయితే ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి స్వర్గీయ శివశంకర్ గారి యొక్క పుస్తకంలో వారు రాసినటువంటిది కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం మీరు చెప్తురు మళ్ళీ ఒక్కొక్కరికి ఇట్లా క్రాస్ అవుతా ఉంటే ఇక మన టైం అంతా సరిపోదు. 20-30 ఏళ్ళు ఇవన్నీ కూడా నిలుపుదల చేయడం వల్ల ఎటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ సరైన విధంగా సహకారం పొందలేకపోయిందని చెప్పినటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. కనుక ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పరిపాలనలో గౌరవ పెద్దలు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు మంచి సహృదయంతో తీసుకున్న బిల్లు అని చెప్పిన వాస్తవంగా మేము మనస్ఫూర్తిగా స్వాగతించినాం, సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. కానీ మీరు చెప్పినటువంటి 20,000 కోట్లను ఈ 15 నెలల కాలంలో ఖర్చు పెట్టినట్టయితే మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ వర్గాలకు ఈ బలహీన వర్గాలకు ఈ యొక్క వెనుకబడిన తరగతులకు సరైన న్యాయం జరిగే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ 15 నెలల్లో ఒకసారి గమనించినట్టయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఈ చేనేత వృత్తులలో ఉండేటువంటి వాళ్ళు వస్త్ర పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కనుక
వాళ్ళని ఆదుకోవాలని చెప్పని బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళు ఆత్మగౌరవంగా జీవించాలని చెప్పని ఇచ్చినటువంటి దాన్ని సంవత్సర కాలం నిలుపుదల చేయడం వల్ల ఈరోజు వస్త్ర పరిశ్రమ కుంటుపడిపోయిన అధ్యక్ష. దాదాపు 20-25 మంది ఆత్మహత్యలకు పాల్పడితే చేనేత శాఖ మంత్రి గారే స్వయంగా కొంత సంఖ్య తగ్గించినా కానీ వాస్తవం చెప్పినటువంటి విషయం అధ్యక్ష. అంటే మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ నిధులు కేటాయించినట్టయితే, మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ నిధులు కేటాయించి విడుదల చేసినట్టయితే ఈ వర్గాలు ఇవాళ ఎదిగే పరిస్థితి అధ్యక్ష. కనుక మీరు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా కామరేడ్ డిక్లరేషన్ను మీరు ఎలాంటి బేహజాలకు పోకుండా ఇదైతే ఇప్పుడు పెడుతున్నటువంటి రిజర్వేషన్లకు అనుగుణంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చే విధంగా సప్లాన్ను అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్తో ఉన్న విధంగా కూడా ఇవ్వాలని చెప్పని 42% రిజర్వేషన్లు కాంట్రాక్ట్లో మెయింటెనెన్స్ అనుగుణంగా మీరు నిర్వహించాలని చెప్పని ప్రభుత్వ పరంగా ప్రత్యేకమైనటువంటి ఎంబీసీ సంక్షేమ మంత్రి శాఖ ఇస్తాను అధ్యక్ష. ఇవాళ చూసినట్టయితే మరి జనాభాకు అనుగుణంగా అవకాశాలు రావాలని చెప్పానంటే 2 చట్టసభలు అధ్యక్ష. అంటే మా అసెంబ్లీ ఇటు కౌన్సిల్, అసెంబ్లీతో పాటు కౌన్సిల్లో ఉండేటువంటి మా సహచర మిత్రులకు అవకాశం ఇచ్చినట్టయితే మరింత సేవ చేసి ఉపయోగపడుతుంది అధ్యక్ష మాకు. అదేవిధంగా 18 మంది సభ్యులు ఉన్న దాంట్లో ఇదే 42% ఇస్తున్నట్టయితే దాదాపు 6-7 మంత్రులు వచ్చే అవకాశం వచ్చే వెనుకబడతారు వాళ్ళు. మరి కేవలం 3 మాత్రమే ఉన్నారు కనుక 4 మంత్రి పదవులు కూడా ఇద్దరు లేదు కంప్లీట్ చేయండి. ఏదో మనసు ప్లీజ్ కానీ ఇవ్వాలని చెప్పని ఈ అమెండ్మెంటుతో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని ఈ 3టికి 3 చేయాలని చెప్పని ఈ వర్గాలకు వర్తింపేయాలని చెప్పని విజ్ఞప్తి చేసి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.